ఏ ఊరి నుంచి వచ్చారు? యాదగిరి, ఈడన్ని అపశకునాలే కానుస్తున్నాయి. పదపోదాం. ఆగండమ్మా. సింహాద్రి, ఏంటి పంపించేస్తున్నావు? ఆవిడెవరనుకుంటున్నావు? అమ్మ. కొడకంచి గ్రామానికి అమ్మలాంటి వారు. నమస్తే అమ్మా. నమస్తే. కూర్చోండి. మన్నించండి అమ్మా. మా పిఏకి అదే ఇతను నా దగ్గర ఉద్యోగస్తుడు. మీరెవరో తెలియక పంపించేస్తున్నాడంతే. మీరేం అనుకోకండి. తప్పు చేశానమ్మా, చాలా పెద్ద తప్పు చేశానమ్మా. ఆ రోజు నీ మాట కాదని ప్రేమించి పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశానమ్మా. పెళ్లి చేసుకున్నాక తెలిసింది అమ్మ విలువేంటో, అమ్మ ప్రేమేంటో, అమ్మ ఆప్యాయత ఏంటో. అమ్మ దూరమయ్యాకే తెలిసింది. నన్ను క్షమించమని అడుగుదాము అంటే అవకాశమే లేకుండా పోయింది. తప్పు చేశానమ్మా, తప్పు చేశాను. నీకు ముఖం చూయించలేక, ఆ రాక్షసితో కాపురం చేయలేక, దూరంగా ఒంటరిగా ఇన్నాళ్ళు బతికి ఈడుస్తూ వచ్చాను. ఎందుకు ఈ జన్మ అని బాధపడుతూనే ఉన్నాను. కానీ ఈ రోజు తెలిసిందమ్మా, నేను బ్రతికి ఉన్నది ఇదిగో ఇలా ఇలా నిన్ను చూడటం కోసమేనమ్మా, నిన్ను చూడటం కోసమేనమ్మా. చాలమ్మా, చాలు. నిన్నీ కళ్ళతో చూసిన ఈ ఆనందం చాలమ్మా. మీ గురించి నా దగ్గర ఉన్న ఉద్యోగస్తులు తెలియకపోయినా నాకు చాలా బాగా తెలుసమ్మా. గ్రామానికి దేవత లాంటి వారు. ఒకసారి మిమ్మల్ని చూశాను కూడా, అందుకే గుర్తుపట్టగలిగాను. ఒకసారి మిమ్మల్ని చూశాను కూడా, అందుకే గుర్తుపట్టగలిగాను.
ఏం తీసుకుంటారమ్మా? కాఫీ, టీ, మజ్జిగ ఏం కావాలన్నా సిద్ధంగా ఉంటాయమ్మా. ఏమొద్దు బాబు. ఏం లేదయ్యా, మా ఊళ్ళో సత్యమని ఓ కౌలుదారున్నారు. మాకు బంధువు అవుతారు. ఆయన పండించిన పంటంతా అగ్ని ప్రమాదం జరిగి కాలి బూడిదైపోయినదయ్యా. అలా పంట పాడై నష్టమొచ్చిన రైతులకి ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందని తెలిసి ఇక్కడికి వచ్చినాం. మీరు సహకరించి కాస్త ఆయనకి రుణం వచ్చేలా చూడాలి. లేదంటే పాపం ఆయన చాలా కష్టాల్లో ఉన్నారయ్యా. ఆయనే కాదయ్యా, ఆయనలాంటి ఎంతోమంది రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. దీనికి మీ దాకా రానవసరం లేకుండా నేనే సహాయం చేయొచ్చు. కానీ అతనికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ బాబు. అందులోనూ నేను బంధువుని కూడా. అందుకే నా సహాయం తీసుకోనికే మొహమాట పడుతున్నాడు. సర్కారోళ్ళ సహాయం అయితే కాదనకపోవచ్చు అనే ఉద్దేశంతోనే మీ కాడకొచ్చినాం బాబు. మీరు కాస్త తలుసుకుంటే. అయ్యో, ఎంత మాట అన్నారమ్మా! మీరు అడగడం నేను కాదనటమా? మీరేగా పనయ్యే లెక్క చూడాలి. అలాగమ్మా, మీరింతగా చెప్పాలా? ఇప్పుడే దరఖాస్తు పెట్టిస్తాను. ఒక్క నిమిషం. సింహాద్రి, సింహాద్రి, సింహాద్రి! లేదు, ఇప్పుడు నేను వెళ్తే అమ్మ నన్ను చూసి వచ్చిన పని పూర్తవకుండానే వెళ్ళిపోతుంది. వద్దు. నన్ను క్షమించండి సార్, నేను రాలేకపోతున్నాను. సింహాద్రి, డ్రైవర్, డ్రైవర్! చెప్పండి అయ్యా. సీనయ్య, నిన్న గదిలో టేబుల్ మీద ఫైల్స్ పెట్టాం కదా, అందులో ఫైల్ మీద రాష్ట్ర ప్రభుత్వం రాసుంటుంది. ఉందే చూడు, ఉంటే తీసుకురా. ఏంటి? వెళ్ళు, పర్వాలేదు. నేను లేనప్పుడు లోపలికి రాకూడదు, కానీ నేను పని చెప్పినప్పుడు ఇంట్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. తొందరగా వెళ్ళు, తీసుకురా. వెళ్ళి అమ్మగారిని ఎక్కువసేపు కూర్చోబెట్టడం బాగుండదు. వెళ్ళు సీనయ్య.
ఇదే అయి ఉంటుంది. అయ్యగారు, సీనయ్య, నేను అడిగింది రాష్ట్ర ప్రభుత్వం ఫైలు, కేంద్ర ప్రభుత్వం ఫైలు కాదు. సరిగ్గా వినలేదా? ఇదిగో అది బట్రా. వెళ్ళవయ్యా. నాకు చదవడం రాదయ్యా. వాట్? చదువు రాదా? ఎంత డ్రైవర్ అయితే మాత్రం పేర్లు చదివేపాటి చదువు కూడా రాదా నీకు? ఎలా బతుకుతావయ్యా? ఏంటో ఈ కాలం వాళ్ళు కూడా ఇలాగే ఉంటే ఇక దేశం ఏం బాగుపడుతుందో. కేరళ, ఒక్కసారి కేరళ వెళ్ళి చూడవయ్యా. ఆటో డ్రైవర్ కూడా ఏం చేస్తాడో తెలుసా? ఖాళీగా ఉంటే ఓ పుస్తకం కొనుక్కుని చదువుకుంటూ కూర్చుంటాడు. అంతేగాని పక్క ఆటో వాడితో బాతాకాని వేసుకుని కూర్చోడు. ఆ మాటకొస్తే అసలు అతను ఖాళీగా ఉండాలిగా. ఇంకో ఆటోవాడి చేతిలో కూడా పుస్తకం ఉంటుంది. అంతెందుకయ్యా, మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో కన్నా కేరళలోనే చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. చదువుకోక డ్రైవర్ అవ్వకూడదయ్యా. చదువుకున్న ఉద్యోగం దొరక్క డ్రైవర్ అవ్వాలి. కనీసం నీ పిల్లలనైనా చదివించు. ఒక్క నిమిషం అమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ అంటే గుర్తుపెట్టుకో. ఎప్పుడన్నా అవసరం పడితే తేవాలి, సరేనా? చెప్పండమ్మా, అతని పేరు? సత్యం, కొడకంచి సత్యనారాయణ. ఇక్కడ సంతకం పెట్టండి అమ్మా. ఇంకో పాలి ఇంటిలోకి కాగితం గాని కలం గాని తెచ్చినవంటే మర్యాద దక్కదు. నా గురించి మీకంతా తెలిసినా ఇంకా తెలియని విషయం ఒకటి ఉన్నది కలెక్టర్ బాబు. నేను కూడా చదువుకోలే.
అయ్యో మన్నించండి, ఏదో తెలియక ఇందాక ఏదేదో అన్నాను. నాకు చదువంటే ఇష్టమే బాబు. మా పెద్దోన్ని బాగా చదివించి మీలానే కలెక్టర్ని చేయాలని చాలా ఆశపడ్డా. కానీ వాడు నా ఆశలన్నీ అడి ఆశలు చేసిండు. మీరు చెప్పిన దాంట్లో తప్పు లేదు, కానీ మాకీ చదువులు అచ్చిరాలే. గందుకే నా పిల్లల్ని చదివించలే. అయ్యో అలాగమ్మా, నేనేదో చదువుకున్న వాళ్ళ గురించి చెప్పాను గాని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదమ్మా, క్షమించండి. నేనేదో చదువుకున్న వాళ్ళ గురించి చెప్పాను గాని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదమ్మా, క్షమించండి. ఆ చెయ్యి. చాలమ్మా. సత్యం గారికి చెప్పండమ్మా, తొందరలోనే ఆయనకు రుణం వచ్చేస్తుంది, నిశ్చింతగా ఉండమనండి. గదే జరిగితే మీకు చాలా రుణపడి ఉంటాం బాబు. అయ్యో మీరు నాకు రుణపడటం ఏంటమ్మా, మీ ఊరే మీకు రుణపడి ఉంటుంది. ఇంక నేను పోయేస్తా బాబు. నమస్తే. మంచిదమ్మా, నేను కూడా వస్తాను. అమ్మా, బండి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, మీరు నా బండిలో వెళ్ళండి. పర్లే బాబు. లేదమ్మా, డ్రైవర్. అయ్యగారు, మన బండిలో అమ్మని తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపేసిరా.